For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, చాలామంది పెళ్ళయిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ముఖ్యంగా అబ్బాయిలు తమ స్పర్మ్ కౌంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే చాలామందికి ఉన్న అనుమానం ఏమంటేను, అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అబ్బాయిలకు ఉండవలసిన స్పర్మ్ కౌంట్ ఎంత? సో ఈ టాపిక్ గురించి నేను మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏమవుతుందంటే, చాలామంది చేసే మిస్టేకు, స్పర్మ్ కౌంటు ఏదో ఒక ల్యాబ్లో చేంజ్ చేసేసుకొని ఒక 40-50 మిలియన్స్ ఉంటే ఓకే, నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు స్పర్మ్ కౌంట్ అంత బాగుంది, సో కాబట్టి నాకు ఇంకా ఇష్యూ ఏం లేదు అని నిజంగా ఒక మాస్క్ జోన్లో ఉంటారు. అంత బాగుంది, అయిపోతుందిలే, ఓన్లీ మా వైఫ్కే ఇష్యూ ఉన్నట్టుంది, గైనకాలజిస్ట్ డాక్టర్ గారికి చూపిస్తే సరిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మొదటగా నేను చెప్పొచ్చేది ఏమంటే, మీరు చేయించుకునే సీమన్ అనాలిసిస్లో మీరు అనుకున్న విధంగా కరెక్ట్గా ఉండాల్సినది స్పర్మ్ కౌంట్. అదెంత? లేటెస్ట్ WHO గైడ్లైన్స్ ప్రకారము 16 మిలియన్స్ పర్ ఎంఎల్. ఇప్పుడు ఒక అబ్బాయి 4 లేదా 5 ఎంఎల్ ఇచ్చాడనుకోండి సీమన్, మనకు నేను చెప్పేది ఏంటి, 16 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉండాలి. కానీ టోటల్గా ఇచ్చిన 5 ఎంఎల్కు 16 ఎంఎల్ నార్మల్ కాదు, 16 మిలియన్స్ నార్మల్ కాదు. సో అది చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. 1 ఎంఎల్కు 16 మిలియన్స్ కంటే ఎక్కువ ఉందా లేదా మన కౌంట్ అనేది ఇంపార్టెంట్. సో ఓకే, నేను చెప్పిన ఈ మాట గమనించి టెస్ట్ చేయించుకుంటే ఎక్కువగానే ఉంది, అయిపోయింది కదా అని ఆగిపోవద్దండి. మీరు మీ స్పర్మ్లో ఎంత క్వాలిటీ ఉంది? క్వాలిటీ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక కపుల్ సెక్షువల్గా కలుస్తారో ఈ స్పర్మ్ జనరల్గా ఎక్కడికి వెళ్తుంది? లేడీస్ యొక్క యోని అంటే వెజైనాలోకి వెళ్తుంది. అక్కడ నుంచి జనరల్గా ఎగ్ ఎక్కడ ఉంటుంది అంటేను, అంటే మనకు ఫర్టిలైజేషన్ కావాల్సిన సైట్ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. దాదాపు అది ఈ యోని నుంచి గర్భసంచి యూట్రస్కి వెళ్ళి తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కొంచెం జర్నీ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి ఏం కావాలి స్పర్మ్కి? ప్రోగ్రెసివ్ మొటిలిటీ. అంటే స్పర్మ్ అక్కడే ఉండిపోయింది అనుకోండి, మీకు ఎన్ని మిలియన్స్ ఉన్నా వేస్టే. ఖచ్చితంగా దానికి ఉండే టైల్ అంటాం మనం, దానికి ఉండే స్ట్రక్చర్, అల్ట్రా స్ట్రక్చర్ ఫ్లెజెల్లా అనేది బాగుండి చక్కగా, అలా మనం ఏదో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసినట్టు ఎట్లా చక్కగా మూవ్ అవుతాం ఆ విధంగా ఆ స్పర్మ్ అనేది ఎగ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే దాని క్వాలిటీలో ఒక భాగము ప్రోగ్రెసివ్ మొటిలిటీ. ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అట్లీస్ట్ 30% ఉండాలి. సెకండ్ కాంపోనెంట్ ఏంటి క్వాలిటీలో అంటే మార్ఫాలజీ. ఇప్పుడు మనం అనుకున్న విధంగా సెక్షువల్గా కలిశారు, స్పర్మ్ కౌంట్ చక్కగా ఉంది, మూమెంట్ కూడా చక్కగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పర్మ్, వెజైనాలో ఉన్న స్పర్మ్ చక్కగా వెళ్ళిపోయి ఫెలోపియన్ ట్యూబ్, ఎగ్లో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయితేనే మనకు పిండం అంటే ఎంబ్రియో ఫామ్ కావాలి. అంటే దీని యొక్క స్పర్మ్ యొక్క మార్ఫాలజీ, దాని స్ట్రక్చరల్ ఎబిలిటీ ఉండాలి. మీన్స్ మార్ఫలాజికల్గా చాలా చక్కగా ఉండాలి. అప్పుడే అది ఎగ్గులోకి పెనెట్రేట్ అయ్యి నెక్స్ట్ స్టెప్ మనకు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో క్వాలిటీలో రెండో కాంపోనెంట్ ఏంటి? మార్ఫాలజీ బాగుండడం. సో ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రైమరీ. మినిమం మనకు 16 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉండడము, 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ, టోటల్ మొటిలిటీ కాదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడే ఉన్నాను, నా రూమ్లోనే అటు ఇటు తిరుగుతున్నాను, ఇది ప్రోగ్రెసివ్ మొటిలిటీ కాదు. నేను నా రూమ్ నుంచి నేను పార్క్ వెళ్ళాలనుకున్నా, లేదా ఇంకో హాస్పిటల్ వెళ్ళాలనుకున్నా, సో నేను వెళ్ళిపోవడం ప్రోగ్రెసివ్గా వెళ్ళిపోవడం. అదేవిధంగా ఈ స్పర్మ్ ఇక్కడిక్కడే వెజైనాలో తిరుగుతుంది అనుకున్న దాన్ని నాన్ ప్రోగ్రెసివ్ అంటారు. అది కాదు మనకు కావాల్సింది. మనకు ఉండవలసినది ప్రోగ్రెసివ్ మొటిలిటీ అట్లీస్ట్ 30%. థర్డ్ కాంపోనెంట్ మీకు చెప్పానుగా నేను, అదేంటంటే స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉండాలి. అప్పుడే ఈ స్పర్మ్లో ఉన్న కొన్ని ఎంజైమ్స్ యాక్షన్ వల్ల అది పెనిట్రేట్ అయి వెళ్తుంది. అప్పుడు మనకు పిండం, ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. వీటి తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి, అంటే సీమన్కు ఉండాల్సిన pH కరెక్ట్గా ఉందా లేదా. సో ఆ విధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ ఈ 3 కాంపోనెంట్స్ని మీరు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఏదైనా సింపుల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేయించుకుంటే మినిమం ఈ 3 అన్నా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్పటికి మీకు ఇంకా ఏదైనా అనుమానం లాంటిది, సార్ ఈ విధంగా ఉంది, మరి ఇది సరిపోతుందా, ఒకవేళ ఇది సరిపోయినా మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, వేరే కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఈ సీమన్ అనాలిసిస్లో మేము తెలుసుకోవాల్సినవి
అంటే ఇన్ఫెక్షన్ నిండొచ్చు, దానికి చిన్న సపరేట్ టెస్ట్. స్పర్మ్ డిఎన్ఏలో ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు 3 నుంచి 4 సార్లు అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొందరికి, మిస్క్యారేజెస్ అంటాం. ఆ స్పెషల్ టెస్ట్లు ఏమన్నా అవసరమా అనేది మీకు డౌట్ ఉంటే, సో నేను ఎప్పుడూ కూడా మన ఆండ్రోకేర్లోనే ఉంటాను. మీ సందేహ నివృత్తి కోసము ఎప్పుడూ నా తరపు నుంచి నేను చేసే సహాయం అంటూ మీకు చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్.